విశాఖపట్నం సుభాష్ నగర్లో ఇటీవల కారు ఢీకొని ఏడాదిన్నర చిన్నారి వర్షిత్ మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు కారును స్వాధీనం చేసుకున్నారు. ఆ కారులో 21 కిలోల గంజాయి పట్టుబడింది. కారు నడిపిన తమిళనాడు వ్యక్తి అర్జున్ జెమిని ఆర్ముగంను రిమాండ్కు తరలించారు. ఈ కేసుతో సంబంధం ఉన్న ఒక యువతి, మరో 2 యువకులను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించినట్లు కంచరపాలెం సీఐ రవికుమార్ మీడియాకు వివరించారు. విజయ్ అనేవాడు ఒంగోలు ప్రాంతానికి చెందినవాడు. ఇంతకు ముందు కూడా ఇదే నెలలో ఒకసారి ఈ విజయ్, అర్జున్ ఎవరైతే జమిని ఉన్నాడో, విజయ్, అర్జున్, అక్షయ కూడా ముగ్గురు మన 3వ తేదీన ఇప్పుడు వాళ్ళ మొదటి వారంలో కూడా ఇక్కడికి అరకు రావడం, అప్పుడు కూడా కొంత గంజాయి కొనడం జరిగింది. విజయ్ అనేవాడు ఆంధ్ర ప్రాంతానికి చెందినవాడు కాబట్టి ఆంధ్ర ప్రాంతంలో ఒక కారు అద్దెకు తీసుకుందామని విజయ్కి వాడికి ఉన్న అవగాహన మేరకు అర్జున్కి లైసెన్స్ లేకపోవడం వల్ల విజయ్ యొక్క ఐడెంటిటీ కార్డు పెట్టి ఈ విజయవాడ ప్రాంతంలో ఈ కార్ని ముందు ఒకసారి హైర్ చేసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు కూడా హైర్ చేసుకుని రావడం జరిగింది. వాస్తవంగా ఆ రోజు డ్రైవింగ్ చేసింది జెమిని, వాడికి డ్రైవింగ్ లైసెన్స్ లేదు. జెమిని డ్రైవ్ చేస్తుండగా అప్పుడు బాగా రద్దీ టైము, సుమారు సాయంత్రం 6:45 సర్వీస్ రోడ్లో వెళ్తున్నారు. అంటే గంజాయి ఉంది కాబట్టి మెయిన్ రోడ్లో వెళ్తే పోలీసుల వారు చెక్ ఉంటుంది. సర్వీస్ రోడ్లో వచ్చి వాళ్ళు గూగుల్ మ్యాప్ చూసుకుంటూ వెళ్తున్నారు. టొయోటా షోరూమ్కి వెళ్ళారు, గూగుల్ మ్యాప్ చూసుకుంటూ వస్తే ఓరోసి జంక్షన్ నుంచి హైవే ఎక్కిపోవచ్చు అని చెప్పి వాళ్ళ యొక్క ఆలోచన. సో ఆ రకంగానే వాళ్ళు సర్వీస్ రోడ్లో వచ్చి ఎక్కిపోదామని చూశారు. అప్పటికే రద్దీ ఉండే వల్ల బాబు దురదృష్టం కొద్ది ఆ యాక్సిడెంట్ జరిగింది. ఆ అమ్మాయి విజయవర్ధన్కి బంధువు, అక్షయ అనే అమ్మాయికి తల్లిదండ్రులు చనిపోయినారు. ఆమెకు అక్క చెల్లెలు కానీ అన్నదమ్ములు కానీ ఎవరు లేరు. ఈ అమ్మాయి ఒంటరి. ఈ అమ్మాయికి విజయవర్ధన్ అనేవాడు బంధువు. ఈ విజయవర్ధన్ అనేవాడు బంధువు కాబట్టి ఈ అమ్మాయి హైదరాబాద్లో హాస్టల్లో ఉంటుంది. సో ఈ అమ్మాయికి డబ్బులు అవసరం అని చెప్పి ఎప్పుడైనా విజయవర్ధన్ తోడు రమ్మంటే విశాఖపట్నం వరకు అటువైపు వాళ్ళిద్దరూ తిరగటం అనేది వాస్తవం. ఆ క్రమంగానే ఇక్కడికి వచ్చింది తప్ప ఆ అమ్మాయికి ప్రత్యక్షంగా గంజాయి కోసం, గంజాయి వ్యాపారం అలాంటిది ఉన్నట్టుగా మాకు ఇంతవరకు విచారణలో వెల్లడి కాలేదు. వీళ్ళు ఎప్పుడైనా వస్తే అమ్మాయి ఖర్చులకు, విజయవాడ నుంచి వచ్చేటప్పుడు అమ్మాయి ఖర్చులకి ఇవి ఇప్పటివరకు